నీ దగ్గర నాకు ఆన్సర్ కావాలి. భవిత ఫేక్ 100%. శ్రీనివాస్ అయితే ఫేక్. నేను ఆ రోజు నిరూపించాను. నాకు పెళ్ళయిందో లేదో చెప్పలేకపోయాడు. ఆయన గత జన్మ ఉందని ఎట్లా చెప్పాడు? నేను ఆ రోజు ఫేక్ అని చెప్పిన. మరి కాదు, ఆయన సుభాషిణి గారు ఆయన వేలు ముద్రలు కనిపించేవి. తర్వాత ఆయన తలరాత మీద మీరు ఎంత చెక్ చేసినా కూడా రాతలు అనేటివి ఉండవని చెప్పేసి నా స్టూడియోలో మీరు నాకు చెప్పడం జరిగింది. అది చూపించారా వీడియోలో? నేను మిస్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ వీడియో తీయలేకపోయిన శ్రీనివాస్ గారిది కాబట్టి. కానీ 100% చేస్తా, ఖచ్చితంగా ఫేక్ అని నేనే నిరూపిస్తా. అది మీరు రెడీగానే చేశారు కాబట్టి. సో పెట్టారు అది ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపెట్టాలని అడిగారు. ఇంకా అది కనిపించలే. సరే కాళ్ళ కింద మచ్చ చూపించాలంటే నాకేమో దైవ స్వభావ దేవుడు నాకు కనిపిస్తానే ఉండాలంట. దేవుడు మేము మాట్లాడేది మీకు బాధ అనిపించవచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఏది లేనప్పుడు మమ్మల్ని కూడా నమ్మరు కదా. వేరే న్యూస్ కి వెళ్తే వీళ్ళంతా ఫేక్ న్యూస్ చేస్తున్నారు. బాధపడడానికి మీరేమన్నా ఒక్క నిమిషం ఒకసారి అవ్వండి. ఇంకోటి ఒక్కటే పంపించుకోండి. ఇంకా చూపించండి, కెమెరాలు చూపించండి. ఇప్పుడు మేము భయపడుతున్నామంటే భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం? మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అవుతుంది ఒక్కడు కాబట్టి ఒకడన్నా ప్రూఫ్ చూపియాలి మరి అందరూ కాదు. మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి? నమ్మమని మేము చెప్పలేదు. నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీడియానే బయటికి వస్తుంది కదా. నమ్మం ఎంత ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి, ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేకా నిజమా కాదని. అవును, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు ఒక నిమిషం చెప్పేది వినండి. ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు ఎవరో కమెంట్స్ చేస్తారు 3 లక్షలు ఇచ్చిన నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇదంతా చేయాలి? మీడియా ముందు మాట్లాడాడు కదా 3 లక్షలు ఇచ్చానండి. అవును, మీకు నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు కదా. ఇప్పుడు ఇదే నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు అది నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత? అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినాము, ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియాని పిలిపి. అవును, మీడియా ముందు నేను దొంగ తీస్తానని చెప్పాలా, మీడియా ముందర తీస్తామని చెప్పాం. మేము ఏదో తీసి మీడియాని పిలిపిస్తామని చెప్పలేదు. నేను ఫస్ట్ కూడా నేను తీసి పెట్టి మీరేమంటారు, మేము తీసి పెట్టి మీడియాని పిలిపించినారు అంటారు. అది కాదు మాకు కావాల్సింది. ఏ మీడియాలో అయితే మేము చెప్పామో అదే మీడియా ముందరనే అందరూ ఉండండి. తీసేటప్పుడు చూడండి, లేకపోతే మీరు ఏ శిక్ష వేస్తారో మేము సిద్ధంగా ఉండం. ఇది మేము చెప్పేది. ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఏదో కళ్ళకు వచ్చినట్టు ఆమె మాట్లాడట్లేదు, మీ కళ్ళకు వచ్చి మీరు. అవును, ఇప్పుడు మొత్తానికి తల్లిని అంటున్నారు కదా, తల్లి చేపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పాలి కదా. తను చెప్పిన ఆప్షన్ కాదు. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్పాను. అవును కాదు, అంతకన్నా ఇంకొక మాట మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేను చెప్పింది నేను మా అమ్మకి నాకు ఇలా గుర్తు నువ్వే చెప్పు. మరి మీ అమ్మ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పు మరి గట్టిగా, ఇది కాదు ఇది అని. నేను చెప్పినా సరే నన్ను ఎంతగా బ్లేమ్ చేస్తున్నారు కదా. కానీ నేను తీసుకొని వచ్చి ప్రూఫ్ చూపిస్తా అన్నాను. విజయనగరం సంబంధించినప్పుడు అతని దగ్గరికి పోదాం, డైరెక్ట్ అందరం కలిసిపోదాం. నేను పోయిన తర్వాత ఇతను మళ్ళీ అలాంటప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పానండి. అక్కడ ప్రూఫ్ చేయకుండా మాట్లాడాలి కాదు. ఇక్కడికి వస్తే డైరీ చూపిస్తాం, అట్లీస్ట్ మీరు పౌర్ణమి విడిస్తాం, అది చూపి ఏమైనా ఫోటోస్ అని చెప్పాను కదా. ఫోటోస్ ఆల్రెడీ రివీల్ చేసాము, పంపించాము. హాస్పిటల్లో చేసిన వీడియోస్ పంపించాము. మీకు అందరికి వీడియోస్ పంపమంటారు హాస్పిటల్ తీసేది? అంటే అరే భవిత 1 year లకి వెళ్ళి ఇది ఒక్కటే రాసినవారా పేపర్ మొత్తం? అదొక్కటే ఉంది అక్క నా దగ్గర మొత్తం 1 year నుండి ఇది ఒక్కటే నాకు గుర్తొచ్చింది. సగం సగం రాసావా? లేదక్క, నాకు గుర్తొచ్చినప్పుడు నాకు కొంచెమే గుర్తొచ్చింది. మీరున్నది ఏంటంటే నాగలోకం నుంచి భూలోకంలోకి ప్రతి పౌర్ణమి రోజున మీరిద్దరు వెళ్తారు. సో ఆ కొండ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు కలుసుకోవడం అట్లాంటి జరగడమా? మీ ఇద్దరికి పిల్లలు లేరక్క? జన్మలో లేడని చెప్పాను. పిల్లలు లేరక్క, పిల్లలు లేరు. ఓన్లీ పెళ్ళయింది తర్వాత దానికోసం చంపేశారని చెప్పాను. అక్కడ కావాలంటే మీరు చూసుకోండి. నాకు ఒకటే పేపర్ వచ్చింది, ఇంకా మొత్తం రాలేదు. నేను తర్వాత పంపిస్తాను. PDF చేసి పంపియండి, ఎందుకంటే మీకు కూడా అక్కడ పెట్టాలన్నా ప్రతిదీ కావాలి. సరే పంపిస్తాను. వాట్సాప్ నేను పంపిస్తాను చెప్తున్నా కదా. మేడం ఒకటి మీరు ఒక్కటే ఉద్దేశించి మాట్లాడండి. మేమేం మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మేము రాము. సో ఎందుకంటే జనాలు మమ్మల్ని మీడియాని వెర్రోళ్ళు అనొద్దు. అందుకే కదా మీడియాని బయటకు తీసుకొస్తుంది కదా. మేడం చెప్పినట్టుగానే ఒక అబ్బాయి అక్కడ ఊగినంత సేపు ఊగిండు తీయండి అని అన్నాడు. ఎండల చేసినా కూడా రేపటి దిన ఊగొచ్చు కదా మీ బిడ్డ. అసలు ఊగనక్క, నేను ఇలాగే ఉంటా. అసలు నాకు అమ్మవారే పూనదక్క. మంత్రాలు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమి రావు నాకు. ఏం మంత్రాలు తంత్రాలు రాండి. నువ్వు ఆ గృహలోకి వెళ్ళిపోయిన తర్వాత
సో ఏ మంత్రం తంత్రము చదువుకోకుండా ఆన్లైన్ నువ్వు ఇరుకుతే నిన్ను ఎవరు తీస్తారు? ఏం ఇరుక్కోనక్క, నేను వెళ్తున్నాను వస్తున్నాను, ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను. నువ్వు పాముగా మారుతావా? లేదక్క, ఎక్కడ నేను చెప్పలే పాముగా మారుతానని చెప్పేసి. మేడం ఆ రోజు మన ఇప్పుడు ఆ బోర సౌండ్ వస్తా ఇంటర్వ్యూ నువ్వేమైనా రియాక్ట్ అవుతావా? నాకు చాలా మైండ్ ఇదవుతుంది. 41 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తానన్నారు. ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకోక ఏం ఆర్థిక లేదండి. పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా, ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఉం. అట్లా ఏం అనుకోలేదు. అది వస్తే నిజం బయటపడుతుందా అట్లానేం రిపోర్ట్ లేదండి, వల్ల? దానికి అస్సలే లేదు. నేను అంతా నేను చూపించాలనుకుంటే నేను నేను నార్మల్ గా టెస్ట్ భయపడాల్సిన చేసినప్పుడు నాకు స్కిన్ ఆ రోజు ప్రాబ్లం అని నాకు చెప్పారు అవన్నీ కదా. తీసుకొచ్చి చూపించారు. బట్ డాక్టర్ మాట్లాడిన నెంబర్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు తర్వాత మాట్లాడతా. నేను మీకు పంపిస్తాను, వాట్సాప్ పంపిస్తాను. సో ఇంకేం కావాలి? నాకు విగ్రహాలే అక్క, నాకేం వద్దు, ఏ గుడి వద్దు. టెంపుల్లే లేదక్క, టెంపుల్ కూడా కాదు, విగ్రహాలు తీసి అక్కడే పెట్టుకోమని చెప్పా. నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు, అక్కడే పెట్టుకొని పూజలు చేసుకోండి. నీకు గుడి వద్దు, నాకు డబ్బు వద్దు, నాకేం వద్దు, జస్ట్ విగ్రహాలు తీసి అక్కడ పెడతాను. తర్వాత నేను ఎవరి జోలికి రాను. నార్మల్ లైఫ్ కు మాకు నాకు కావాలి. నార్మల్ లైఫ్ లో నేను రీచ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకునేదాకా అసలు నువ్వేం చేస్తావు? నీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తావు డే వైజ్ గా? మార్నింగ్ లేస్తాను, పూజ చేస్తాను, అలాగే బాక్స్ నేను చెప్పాను కదా, నేను వాడితో ఆడుకుంటాను అక్క, అంతవరకే. బడద్దు, చదవద్దు. అక్క నా స్టడీ కోసం నేను చాలా ట్రై చేస్తాను. తిననక్క, నేను అన్నం కూడా సరిగా తీసుకోను, నేను తినను కూడా సరిగా. సరే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు, ఆ విగ్రహాలు తీయొద్దని చెప్తారు. అయినా సరే మనకి ఎందుకు అందరూ కూడా ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు కదా, మనకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇంక మీరు ఇది వదిలేరా? లేదండి, అది తీసిన వదలరా? ఎన్ని సంవత్సరాలు ఇంక ఇది వదలరు? పోరాడతాము, ఆ బయటకు వచ్చేందుకు మేము పోరాడతాము. మీ మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. మీడియా ఎందుకు నేను పిలిచానంటే మీడియానే నిజాన్ని బయటకు తీస్తుంది, అబద్ధాన్ని బయటకు తీస్తుంది. ఒక నమ్మకంతోనే నేను మీడియాను అప్రోచ్ అయినాను, అంతవరకే. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీ వాళ్ళు ఉంటారు. నిజాన్ని బయటకు తీసుకురండి, అబద్ధాన్ని ఏంటి బయటకు తీసుకొస్తున్నారు. అలాగనే మాది కూడా బయటకు తీసుకురండి. నిజాన్ని బయటకు తీసుకొస్తారా, అబద్ధాన్ని బయటకు తీసుకొస్తారా, నన్ను ఫేక్ అంటారా, ప్రతి ప్రూఫ్ మీరు తీసుకొని రండి. నేను ప్రతి దానికి అగ్రి. మేము ప్రూఫ్ తెచ్చేవేమో మేము ఎట్లానే తెస్తాము. ప్రూఫ్ తీసుకోవాలి అంటే అంటారు. కాదు, ప్రూఫ్ అంటే కాదు, మేము ఫేక్ అని ప్రజలకే చూపించండి అని చెప్తున్నాను. అదే ప్రజలకు ప్రూఫ్ అంటే అదే మేము చెప్పేది. అంటే మా వెనుక ప్రజలు ఉంటారు, ప్రజలే మీ వెనుక ఇప్పుడు నేను ఇప్పుడు మీడియానే ఆయుధము, ప్రజలే బలం మాకు. ప్రజలు లేనిది, మీడియా లేనిది మాకు ఎట్లయితుంది? అవునా కదా? మీరే చెప్పండి. మేము వచ్చింది బలం కోరకోడికి వచ్చిందే మీడియానే వచ్చిన. మీడియా నుంచి ప్రజలు వస్తారు. నమ్ముతారా నమ్మరా, నిజం అనేది అబద్ధం అనేది రేపు తెలిసినా వద్దే మాకు తెలుస్తుంది అందరికీ. అది చూపించేది ఎవరు? మీడియానే కదా ప్రజలకు కూడా. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, దేనికి పోరాడుతున్నారు. నేను ప్రతి దాంతో కూడా నేను సబ్జెక్ట్ చూసుకోండి, మేము దేనికి పోరాడుతున్నాము అది చూసుకోండి. నేను డబ్బుల కోసం నేను ఆశపడి రాలేదండి. నేను ప్రతి మీడియాకు ఒక ఆడపిల్లని వేసుకొని నేను సపోర్ట్తో నేను వస్తున్నా. నేను ఫేమ్ అనుకోవచ్చుగా. దేనికి మోడల్ అవ్వాలని మోడల్ డ్రాప్ అయిపోయాను. అవ్వాలని నా కోరిక, నా రీచ్ అవ్వాలని. ప్రతి ఆడపిల్లకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీములు ఉన్నప్పుడు మీరు అడిగినారు, మీరు నువ్వేం కావాలనుకున్నప్పుడు నా ఫ్యూచర్ ఇలా అనుకున్నాను. నేను మోడలింగ్ కావాలనుకున్నాను. నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను అవ్వలేకపోయాను. ఇక్కడ నేను ఒకవేళ బ్యాడ్ చెప్తాను, నేనే బ్యాడ్ అయిపోతా, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డుకి వస్తుంది. 5th క్లాస్ చదువుకున్నావు, సోషల్ మీడియా ఏం చూడవు, బయట టెక్నాలజీ నీకు ఏం తెలియదు, నీకు మోడల్ కావాలని ఆలోచన ఎట్లా వచ్చిందంటావు? చిన్నప్పుడు ఉండేది అంటే కనుక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా మమ్మీ కోసం అప్పుడు నా హెల్త్ బాగాలేదని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చింది. హాస్పిటల్స్ తిరిగాము. అప్పుడు అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అట్లా ఇయ్యొద్దు కదా. నువ్వేం అనేది ఈరోజు నాకు ప్రూవ్ కావాలి కదా. ఆ రోజు పెట్టారు కదా అక్క, మరి అందరి ముందు ఉన్నాం కదా. ఒకవేళ నేను ఫేక్ ప్లీజ్ అక్క పోతే కనుక అసలు నెంబర్ ఎందుకు ఇస్తాను? రప్పించుకో నాగదేవతనే. నాకు నాగదేవత రాదు. ప్లీజ్ అక్క, నిన్ను మరి మ్యూజిక్ ఏదో ఒకటి నువ్వు ఇదన్నా నాకు తెలియాలే కదా. ఎంతసేపు మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి ప్లీజ్ అక్క, మమ్మల్ని పిచ్చలతో పాటు జనాలను పిచ్చలని చేస్తావు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నేను ఇంటికి రప్పించుకో. నీకు దేవత ప్లీజ్ అక్క, వస్తాను, నేను నమ్ముతున్నాను. దేవత రాదు, మీరందరూ నాకు దేవత రాదు. ప్లీజ్ అక్క, నాకు మైండ్ అనేది బాగుండదు, నాకు మైకంగా ఉంటుంది. ప్లీజ్ అక్క, లవ్ అనే కదా అక్క, ఓపెన్ వస్తుందా బయట? ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, బయట నీకు ఏ పాటలు అంటే బాగా ఇష్టం? వినను అక్క, ప్లీజ్ అక్క. హీరోయిన్ అంటే ఇష్టం? హీరో ఎవరు లేరక్క, పాము కూడా ఏం లేదు. పెద్దది పెడతారు, నువ్వు అక్కడే నిలబడతావు. నువ్వు ఈరోజు
నీ లోపటికి నాగిని దేవత రావాలి. రాదక్క, నాకు దేవత రాదు, నాకు అమ్మవారు ఏం పోనదు, మైకం వస్తుందన్నావు కదా. నాకు లోపల అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పడిపోతే కానీ మీరు నమ్మరు అనుకుంటా బహుశా. అరే ఏదో అంతగా నేను కంట్రోల్ చేసుకోవాలి కదా అక్క, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. పడిపోతే మీకు తెలుస్తుంది కదా, అంతే పడిపోతే మీకు తెలిసిపోతుంది కదా. పడిపోతే తెలుస్తుందా అని నువ్వు నన్ను కోప్పడితే ఎట్లా భవిత? అసలే నువ్వు నాగదేవతవు. నేను ఎవరిని ఏమనట్లే కదా అక్క, నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను చెప్పలేదు కదా. అనేది కాదు భవిత. నాకు అలాంటి ఆలోచన లేదు, నాకు జస్ట్ విగ్రహాల కోసం మాత్రం ఇంకేం లేదు. మాకు దేవత వస్తుంది పూంతానని మేము చెప్పలేదు.